మిత్రులందరికీ నమస్కారం. సుబ్బు స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ కూడా స్వాగతం. దసరా పండగ అనగానే మనకు గుర్తొచ్చేది నవరాత్రులు. నవ అంటే నూతన అని, రాత్రి అంటే జ్ఞానం అని అర్థం. వీటిని భక్తులకు ప్రసాదించే రోజే నవరాత్రి ఉత్సవాలు అని చెప్పారు. 9 రోజులు 9 అవతారాల్లో అమ్మవారు భక్తులకి దర్శనమిస్తుంది. మహిషాసురుడు అనే రాక్షసుడిని చంపేందుకు లోకశాంతి కోసం అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో రూపాన్ని ధరించింది. అందుకే ఒక్కో రోజు ఒక్కో రూపంతో అమ్మవారిని అలంకరించి ఆయా నామంతో ఆరాధిస్తూ ఉంటారు. ప్రతి అవతారం నుండి మరొక 2 రూపాలు వెలువడ్డాయని, అందుకే నవదుర్గలుగా దుర్గాదేవి అమ్మవారిని పూజిస్తారని చరిత్ర చెబుతుంది. దుర్గాదేవి యొక్క అవతారాలు ఎన్ని, ఆ పూజల వలన కలిగేటువంటి ప్రయోజనాలు ఏమిటో ఈ వీడియోలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. మీలో ఎవరైనా మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సుబ్బు స్టోరీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా వీడియోస్ను లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే కమెంట్ చేయండి. మొదటి రోజు అమ్మవారిని బాలా త్రిపుర సుందరీ దేవిగా అలంకరిస్తారు. సమస్త దేవీ మంత్రాలలోకెల్లా శ్రీ బాలా మంత్రం గొప్పదని భక్తుల యొక్క విశ్వాసం. అందుకే శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి ప్రథమ స్థానంలో ఉంది. సకల శక్తి పూజలకు మూలమైనటువంటి ఆమెను దర్శించి పూజలు చేస్తే సంవత్సరం అంతా మంచి జరుగుతుందని ఉద్దేశ్యం. త్రిపుర సుందరీదేవి శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత, షోడశ విద్యకు అధిష్టాన దేవత. అందుకే ఉపాసకులు త్రిపుర సుందరీదేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు. అందుకే ఈ రోజున 2 నుంచి 10 ఏళ్లలోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి కుమారి పూజ చేస్తారు. త్రిశతి పారాయణం చేస్తారు. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం త్రిపుర సుందరీదేవి అధీనంలో ఉంటాయి. సత్సంతానాన్ని అనుగ్రహిస్తుంది. అభయహస్తముద్రతో అక్షమాల ధరించిన జగన్మాతను ఆరాధిస్తే మనోవికారాలు తొలగిపోతాయట. ఇక 2వ రోజు అమ్మవారు గాయత్రీదేవిగా దర్శనమిస్తుంది. సమస్త మంత్రాలకు మూలశక్తి గాయత్రీ మంత్రం. అందుకే 2వ రోజు ముక్తా విద్రుమ హేమ నీల ధవళ వర్ణాలతో పంచముఖాలతో అమ్మ దర్శనమిస్తుంది. త్రిసంధ్యా సమయాల్లో 1000 సార్లు గాయత్రీ మంత్రాన్ని పఠిస్తూ ఉంటారు. శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి అమ్మ దర్శనమిస్తుంది. గాయత్రీ ఉపాసనతో మంత్రసిద్ధి, బ్రహ్మజ్ఞానం కలుగుతాయి. గాయత్రీ మంత్ర జపంతో చతుర్వేద పారాయణ ఫలితం కూడా లభిస్తుంది. ఓం భూర్భవత్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ అనే మంత్రాన్ని జపిస్తూ అమ్మని ధ్యానించాలి. ఇక 3వ రోజు అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు. సమస్త జీవరాశి మనుగడకు ఆధారం ఆహారమే కదా. సాక్షాత్తు పరమశివుడికే అన్నం పెట్టిన మాతగా శ్రీ అన్నపూర్ణాదేవికి పేరు ఉంది. అందుకే అమ్మవారి ఈ అలంకారం అన్నం జీవుల మనుగడకు ఆధారంగా భావిస్తారు. ఈ తల్లిని ధ్యానిస్తే ధనధాన్య వృద్ధి, ఐశ్వర్య సిద్ధి కలుగుతాయట. అన్నపూర్ణాదేవి ధరించినటువంటి రసపాత్ర అక్షయ శుభాలని కూడా అందిస్తుందట. 4వ రోజు మహాలక్ష్మీదేవి అలంకారం. 2 చేతులతో మాలలు ధరించి అభయ వరద హస్తముద్రలను ప్రదర్శిస్తూ గజరాజు సేవిస్తుండగా శ్రీ మహాలక్ష్మీ రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. మహాలక్ష్మీదేవి సర్వమంగళకారిణి, ఐశ్వర్య ప్రదాయిని, అష్టలక్ష్ముల సమిష్టి రూపమే శ్రీ మహాలక్ష్మి. డోలాసురుడు అనే రాక్షసుడిని వధించింది. శక్తిత్రయంలో మధ్యశక్తి. మహాలక్ష్మిని ఉపాసిస్తే ఫలితాలు త్వరితంగా కలుగుతాయి. శరన్నవరాత్రులలో మహాలక్ష్మిని పూజిస్తే సర్వమంగళ మాంగళ్యాలు కలుగుతాయట. అష్టరూపాలతో అష్టసిద్ధులు ప్రసాదించే దేవత శ్రీ మహాలక్ష్మీదేవి. ఇక 5వ రోజున తొలిసారిగా ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న దుర్గమ్మ
ఈ శరన్నవరాత్రోత్సవాలలో మహాచండీ రూపంగా దర్శనం ఇవ్వనుంది. అమ్మ ఆదిపరాశక్తి అని అందరికీ తెలిసిన విషయమే. చండీమాత ఒక ప్రచండ శక్తి. భూగ్రహంపై మాత్రమే కాకుండా విశ్వాంతరాలను కూడా ఆమె అంటిపెట్టుకునే ఉంటుంది. సృష్టి జరగటానికి, అది వృద్ధి చెందడానికి, తిరిగి లయం కావటానికి అవసరమైన శక్తి అంతా కూడా చండీమాతలోనే ఉంది. ఆమె ఆదిశక్తి, పరాశక్తి, జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, కుండలిని శక్తి కూడా. అందుకే చండీమాతకు అంత ప్రాధాన్యం. శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రానికి చాలా విశిష్టత ఉంది. జగన్మాత చదువుల తల్లి సరస్వతీ రూపంలో దర్శనమిచ్చే రోజు. బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా సరస్వతిని పురాణాలు అభివర్ణించాయి. శ్వేతపద్మాన్ని ఆసనంగా అధిష్ఠించి వీణ, దండ, కమండలం, అక్షమాల ధరించి అభయముద్రతో భక్తుల అజ్ఞాన తిమిరాలను దూరం చేస్తుంది అమ్మ. త్రిశక్తి రూపాల్లో సరస్వతిది మూడో శక్తి రూపం. సంగీత సాహిత్యాలకు అధిష్టాన దేవత. ఈ తల్లిని ఆరాధించడం వల్ల బుద్ధి, వికాసం, విద్యాలాభం కలుగుతాయి. ఇక 7వ రోజు అమ్మ లలితా త్రిపుర సుందరీ దేవిగా దర్శనమిచ్చేటువంటి రోజు. త్రిపురాత్రయంలో లలితాదేవి రెండో శక్తి. దేవీ ఉపాసకులకు ముఖ్య దేవత. త్రిగుణాతీతమైనటువంటి కామేశ్వర స్వరూపంలో అమ్మ దర్శనమిస్తుంది. లక్ష్మీ సరస్వతులు ఇరువైపులా నిలబడి వింజామరులు వీస్తుండగా శ్రీచక్ర అధిష్టాన శక్తిగా కొలువు తీరుతుంది. చెరుకుగడ, విల్లు, పాశము, అంకుశాలను ధరించి భక్తులకు వరాలిస్తుంది. లలితాదేవి విద్యాస్వరూపిణి. మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. దేవీ అనుగ్రహం కోసం సువాసిని పూజ చెయ్యాలి. సమస్త సుఖాలు ప్రసాదించే శక్తి స్వరూపిణి శ్రీ లలితాదేవి. దుర్గాష్టమి నాడు అనగా 8వ రోజున అమ్మ దుర్గాదేవిగా మనకు దర్శనమిస్తుంది. దుర్గతులను నాశనం చేసే రూపమే శ్రీ దుర్గాదేవి అలంకారం. ఈ రోజున దుర్గముడు అనే రాక్షసుణ్ణి అమ్మ సంహరించింది కాబట్టి దుర్గా అనే పేరు కూడా వచ్చిందట. శ్రీ దుర్గాదేవి ఉగ్రస్వరూపిణి కనుక ఈ దేవిని దుర్గా అష్టోత్తరాలు, శ్రీ లలితా సహస్రనామాలతో పూజిస్తారు. ఎర్రని వస్త్రం సమర్పించి ఎర్రటి అక్షతలు, ఎరుపు రంగు పుష్పాలతో అమ్మను పూజించాలి. కోటి సూర్య ప్రభలతో వెలుగొందే అమ్మను అర్చిస్తే శత్రుపీడలు తొలగిపోతాయట. సర్వత్రా విజయమే ప్రాప్తిస్తుందట. నవ అవతారాలలో మహిషాసుర మర్దినిని మహోగ్ర రూపంగా భావిస్తారు. ఆశ్వయుజ శుద్ధ నవమి మహర్నవమిగా జరుపుకుంటాం. ఆ రోజున అమ్మ మహిషాసుర మర్దినిగా మనకు దర్శనమిస్తుంది. సింహవాహనాన్ని అధిష్ఠించి ఆయుధాలను ధరించిన చండీ సకల దేవతల అంశలతో మహాశక్తి స్వరూపంగా దర్శనమిస్తుంది. ఈ తల్లిని పూజిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. మహిషాసుర మర్దిని ఆరాధన వల్ల భయాలన్నీ తొలగిపోతాయి. సర్వ కార్యాల్లో మనకు విజయమే సిద్ధిస్తుంది. ఇక 10వ రోజున అమ్మవారు చివరి అలంకారముగా రాజరాజేశ్వరీదేవి రూపంలో మనకు దర్శనమిస్తుంది. భువన బ్రహ్మాండాలకు కూడా ఆరాధ్య దేవత మహాత్రిపుర సుందరిగా అమ్మ పూజలు అందుకుంటుంది. అపజయం అంటే ఎరుగని శక్తి కాబట్టి ఈ మాతను అందరూ కూడా అపరాజితాదేవిగా కూడా ఆరాధిస్తారు. పరమేశ్వరుడి యొక్క అంకం ఆసనంగా ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తులను భక్తులకు అనుగ్రహిస్తూ ఉంటుంది ఈ తల్లి. యోగమూర్తిగా మాయా మోహిత మానవ చైతన్యాన్ని ఉద్దీపనం చేస్తూ ఉంటుంది. అనంత శక్తి స్వరూపమైన శ్రీచక్రానికి ఈ తల్లి అధిష్టాన దేవత. ఈ తల్లి యొక్క అనుగ్రహం కోసం లలితా సహస్రనామ పారాయణం, కుంకుమార్చనలు చెయ్యాలి. నవరాత్రులలో భాగంగా అమ్మ ఏ రూపంలో దర్శనమిస్తుందో, ఏ రోజున ఏ అలంకారము చేస్తారో, అమ్మని ఏ రోజున ఏ విధంగా అయితే పూజిస్తే మనకు ఎట్టి ఫలితాలు వస్తాయో వివరంగా తెలియచేసే ప్రయత్నం అయితే చేశాను. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ నవరాత్రులు కూడా అమ్మవారిని
ప్రార్థించి అన్ని పూజలు కూడా చేసుకొని ఆ అమ్మ యొక్క దివ్య అనుగ్రహాన్ని ఆశీస్సులను పొందుతారని నా యొక్క విన్నపం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని హిట్ చేయండి.